హియర్ సిగ్నేచర్ స్టూడియోస్. ఇప్పుడు మనతో ఉన్నారు ఫ్యూ మోర్ ఛాంపియన్స్. ఇందాక అండర్ 8 గర్ల్ ఛాంపియన్స్ చూసాము రిలే రన్నింగ్. ఇప్పుడు 4x100 మీటర్స్ రన్నింగ్ అండర్ 8 బాయ్స్ లిటిల్ ఛాంపియన్స్ ఉన్నారు. సో ముందు బాయ్స్తోనే మాట్లాడదాం, ఎందుకంటే బాయ్స్ ఎప్పుడు కూడా ఎక్సైటెడ్గా ఉంటారు, చాలా బ్రేవ్గా ఉంటారు. ఎవరు మాట్లాడతారు ఫస్ట్ మీ నలుగురిలో? నువ్వు మాట్లాడతావా? వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Vihan. విహాంత్, ఇన్ హౌ మెనీ సెకండ్స్ యూ కంప్లీటెడ్ ద టాస్క్? ఓకే, రఫ్గా 35 సెకండ్స్లో తను కంప్లీట్ చేస్తాడని పేరెంట్స్ చెప్తున్నారు. మీ పేరు? మనోజ్. మనోజ్, ఇప్పుడు మీ అబ్బాయి విన్నర్స్లో అఫ్ కోర్స్ టీమ్ అయినా కూడా తను కూడా ఉన్నారు. తన విన్నింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా తను హీ వాంట్ టు బికమ్ మోర్ అండ్ తను ఎట్ ద ఏజ్ 3 నుంచి ఫుట్బాల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. అండ్ హీ వన్ అరౌండ్ 18 medals, 7 cups and he is one of the professional athletic for football. సిగ్నేచర్ స్టూడియోస్ మనందరికీ ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే ఈ 6 years అబ్బాయి 8 years నిన్న 8 years కంప్లీట్ చేసుకున్నాడు. ఇప్పటికే 18 medals, ఇంకా ఏదో చెప్పారు మెడల్స్తో పాటు 7 cups and 18 medals. ఒక యంగ్ లిటిల్ సెన్సేషన్ అని చెప్పొచ్చు. తనని ట్రైన్ చేయాలన్న థాట్ మీకు ఎలా వచ్చింది? తనే స్టార్ట్ చేసుకున్నాడు ఫుట్బాల్, మేము స్టార్ట్ చేయలేదు, తనంతా తానే స్టార్ట్ చేశాడు. వీఆర్ ఎంకరేజ్. దట్స్ ఇట్. గ్రేట్. యువర్ నేమ్? మన్విత్. నీకు నీ అంతట నువ్వే స్టార్ట్ చేసావని డాడీ అంటున్నారు. నీకు ఎవరు చెప్పారు మన్విత్ రన్నింగ్ స్టార్ట్ చేయాలని? ఓకే, సో ఫుట్బాల్ నీకు ఎవరు నేర్పించారు, ఎవరు చెప్పారు ఫుట్బాల్ ఆడమని? Myself I started. మైసెల్ఫ్. ఫస్ట్ టైం ఎక్కడ చూసావు ఫుట్బాల్ ఆడటం? Police Stadium, that's the first place I started. He saw someone playing from the balcony. ఓకే. That was my Abhishek Anna. He played for many matches and came from TV. గ్రేట్. సో వాట్ డు యు వాంట్ టు బికమ్ ఇన్ ద ఫ్యూచర్? Footballer. You want to become a footballer? Great. We have 2 more kids. What's your name? Rutvik. You're also a winner, no? Who made you to run? Who told you to run first? My father. Your father? What is his name? Sudhir. Sudhir. Okay. Who is your inspiration? Who is your inspiration? Who made you to run? My dad. Your dad only? What is his name? Suman. Humar. Suman. Human. Okay. Suman. Suman. Human. Human. ఓకే, యాక్చువల్లీ ఆ ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్ వర్డ్ ప్రకారం అయితే హ్యూమన్ అని రావాలి, మనిషి అని అర్థం వస్తుంది. బట్ హ్యూమన్. ఓకే, తను స్పెల్ అవుట్ చేసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది హ్యూమన్. మీరే అనుకుంటాను, రైట్? సుమన్. ఓకే, HUMAN కాదు, SUMAN, సుమన్ అనమాట. ఓకే సుమన్, మీ నేమ్ విన్నాం కాబట్టి మీరు కూడా ఒకసారి స్టేజ్ పైకి వస్తే బాగుంటుంది. మీ చిన్న బాబు గురించి, మీ ఛాంపియన్ గురించి మీరు ఏం చెప్తారు? Actually, he is an active guy, most active guy. He likes to play every time. He is good at skating, he is good at swimming, and he is good at running also. ఈ మల్టీ టాలెంటెడ్ కిడ్ ఓకే 3 యాక్టివిటీస్ చెప్పారు. ఫస్ట్ యాక్టివిటీ తను ఏది ఎగ్జిక్యూట్ చేశాడు? First skating. Yes. And afterwards swimming, and while joining the Chirek we came to know he is good at running also. Great. Being a father, what you want him to become in the future? Multiplayer. Okay. Thank you. And okay, you want to say something? You can. I won many certificates. I won around 72. I won many certificates from PP1, and from there now I won 72. 72 is that medals? No, certificates. 72 సర్టిఫికేట్స్ అండి. చాలామంది ఈవెన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా కూడా ఇన్ని నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ అచీవ్ చేయలేరు. కానీ 8 yearsలో ఈ చిన్నోడు చేసి చూపించాడు. అంటే ఇండియాకి డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు కావాలి. కమింగ్ డేస్లో వీళ్ళని ఛాంపియన్స్గా చూస్తాము. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ యువర్ నేమ్? My
My name is Vihan. యా విహాన్ ఛాంపియన్స్లో మనోడు కూడా ఉన్నాడు. 100 మీటర్స్ అయితే ఉంది, ఇప్పుడు రిలే రన్నింగ్లో కూడా హీఈస్ అ ఛాంపియన్. విహాన్, హూ ఇన్స్పైర్డ్ యూ, హూ ఆస్క్డ్ యూ టు రన్ ఫర్ ద ఫస్ట్ టైం? My dad. యువర్ డాడ్. హౌ మెనీ మెడల్స్ యూ వన్ అప్ టు నౌ? I won like 6. Okay, great. And what are the other games you play? Football and taekwondo. టేక్వోండో యాజ్ వెల్. ఈ బాబుతో మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. టేక్వోండో కూడా వచ్చంట. కొంచెం నేను క్వశ్చన్స్ ఇబ్బంది పెడితే నన్ను కొట్టేస్తాడు, ఇప్పుడే కింద పడేస్తాడు. విహాన్, వాట్ యు వాంట్ టు బికమ్ ఇన్ ఫ్యూచర్? I want to become a football player or a scientist. I have 2 options. You have 2 options, football player or a cyclist. Scientist. Scientist. Great. Okay, thank you for being with us. You want to say something? Nothing. ఓకే, వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మనం రెగ్యులర్గా ఇలాంటి టాలెంట్ అయితే చూడం. పేరెంట్స్ ఎంకరేజ్మెంట్, కోచెస్ యొక్క సపోర్ట్ ఎంత ఉందో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇండియా ఒలింపిక్స్లో మెడల్స్ గెలవాలి అంటే చిన్న ఏజ్ నుంచే ఇలాంటి ప్లేయర్స్ షైన్ అప్ అవ్వాలి. ఆ ప్రాసెస్లో ఈరోజు మన హెమ్ ట్రైబ్ 5K రన్ మార్నింగ్ అండ్ తర్వాత 100 మీటర్స్ కాంపిటీషన్ చూస్తున్నాము. ఇంత ఎండున్నా సరే రిలే రన్ కూడా జరుగుతుంది. అంటే ఈ ఎండలో నడవడానికే, కాసేపు నిలబడడానికే మనం స్ట్రెయిన్ అవుతాము. కానీ 7 ఇయర్స్ 8 ఇయర్స్ కిడ్స్ కూడా రౌండ్ అప్ చేసి అంటే 400 మీటర్స్ రన్నింగ్ చేయగలుగుతున్నారు. ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద పేరెంట్స్. సో ఈ వీడియో, ఈరోజు ఈ కంటెంట్ ఎంతో మంది పేరెంట్స్కి స్పోర్ట్స్ పట్ల వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి డెఫినెట్గా వాళ్ళ మైండ్ని చేంజ్ చేస్తుంది. ఎస్పెషల్లీ అథ్లెటిక్స్లో ఇండియాకి మెడల్స్ రావాలంటే మాత్రం ఇలాంటి ప్లేయర్స్ని ఇంకా డెవలప్ చేయాలి. హవెవర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. సిగ్నేచర్ స్టూడియోస్ని మీరు చూస్తూనే ఉండండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ దిస్ వీడియో టు యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్. నేను యాంకర్ అండ్ కామెంటేటర్ పవన్, ప్రస్తుతానికైతే సైనింగ్ ఆఫ్.